మేము ఎస్ఎంఆర్ బిల్డర్స్ నుంచి మాట్లాడుతున్నాం. ఎస్ఎంఆర్ వినయ్ ఐకానియా, ఎస్ఎంఆర్ వినయ్ బౌల్డర్వుడ్, ఎస్ఎంఆర్ బిల్డర్స్. నా పేరు చంద్రమౌళీశ్వర్ రెడ్డి, సీనియర్ సేల్స్ మేనేజర్. సో ఈరోజు ఈ ప్రాపర్టీస్ చాలా అద్భుతంగా ఉంది. చాలామంది ఇక్కడ ఇన్వెస్ట్ చేయడానికి కానీ పర్చేజ్ చేయడానికి కానీ చాలామంది కస్టమర్స్ వస్తున్నారు. వచ్చిన ప్రతి ఒక్కరూ చాలా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ చాలా బాగుంది, అందుకే ఇక్కడే ఇన్వెస్ట్మెంట్ చేస్తామని చాలామంది ఇక్కడ రావడం జరుగుతుంది. దగ్గర ఈ ప్రాపర్టీ స్టాల్లో ఈరోజు ఇప్పటికే చాలా మంది వీక్షించారు. సో ముఖ్యంగా మా ఎస్ఎంఆర్ బిల్డర్స్ ఇక్కడ ట్విన్ సిటీలో చాలా సీనియర్ మోస్ట్ కన్స్ట్రక్షన్. మా చైర్మన్ గారు మిస్టర్ రామిరెడ్డి గారు, ఇది బేసికల్గా ఆర్కిటెక్ట్. సో ఈజ్ ఐఐటి స్టూడెంట్ సారు. సో మా ఎస్ఎంఆర్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఏ లొకేషన్ తీసుకున్నా మేము అవుట్ ఆఫ్ లొకేషన్లో తీసుకుంటాం మేము మా ప్రాజెక్ట్, మా కన్స్ట్రక్షన్. అదేవిధంగా క్వాలిటీ పరంగా ఏం నో కాంప్రమైజ్. ఎందుకంటే బేసికల్గా సార్ ఆర్కిటెక్ట్ కాబట్టి, ఎంతో సీనియర్ మోస్ట్ కాబట్టి. సో మేము ఫస్ట్ 1993లో అఫ్షీగూడ్లో మేము ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడం జరిగింది. సో ఈ ట్విన్ సిటీలో మేము మొత్తం దగ్గర 54 ప్రాజెక్టులు కంప్లీట్ చేయడం జరిగింది. అదేవిధంగా బెంగళూరులో కూడా మేము కన్స్ట్రక్షన్ 15 ప్రాజెక్టులు కంప్లీట్ చేయడం జరిగింది. సో హైదరాబాద్లో మెయిన్గా మేము ఇప్పుడు ఆన్గోయింగ్లో కొండాపూర్లో మేము ఎస్ఎంఆర్ వినయ్ ఐకానియా దిస్ బిగ్ ప్రాజెక్టు. ఇది వచ్చేసి మనకు 22.5 acresలో లగ్జరీ డిజైన్తో మినిమం 2 bedroom మ్యాక్సిమం 4 BHK, మినిమం 2 BHK మ్యాక్సిమం 4 bedroom మేము చేయడం జరిగింది. సో ఇక్కడ వచ్చేసి మా ఎస్ఎంఆర్ కన్స్ట్రక్షన్లో ప్రత్యేకత ఏంటంటే కన్స్ట్రక్షన్ క్వాలిటీతో పాటు కస్టమర్ సర్వీస్ అయితేమే, పోస్ట్ సేల్ కస్టమర్ సర్వీస్ అయితేమే, రేట్స్ కూడా చాలా లిబరల్గా కంపేర్ టు మా కాంపిటేటర్తో పోల్చుకుంటే సేమ్ లొకేషన్లో మేము కొంచెం కస్టమర్కు లిబరల్ రేట్స్లో మేము ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఎమ్యూనిటీస్ పరంగా మేము సిటీలో ఎవరు ఇవ్వనంతగా మేము ఇవ్వడం జరుగుతుంది. ఎందుకు చెప్తున్నానంటే మేము ఒక క్రికెట్ ప్లే గ్రౌండ్ అనేది పెట్టాము ప్రతి ఒక్క సైట్లో. మేజర్గా మనం 10 acres సైట్, 10 acres ప్రాజెక్ట్లో మినిమం 1 acre మేము క్రికెట్ ప్లే గ్రౌండ్ పెడతాం. ఈ కొండాపూర్ ప్రాజెక్ట్లో వచ్చేసి మేము క్రికెట్ ప్లే గ్రౌండ్, సెంట్రల్ పార్కు, మెయిన్గా సెంట్రల్ పార్క్ అనేది 1 acre, క్రికెట్ ప్లే గ్రౌండ్ అనేది 1.25 acres. మామూలు చిన్న పార్కులే కాకుండా మనం ఇచ్చే పార్క్సే కాకుండా సెంట్రల్ పార్క్ పెట్టాము. అదేవిధంగా టెంపుల్ పెట్టాము. టెంపుల్ కూడా మేము దగ్గర 1200 square yardsలో వెంకటేశ్వర స్వామి టెంపుల్. అంటే మేము ప్రతి ఒక్క ప్రాజెక్టులో కంపల్సరీగా మా టెంపుల్ ఉంటుంది. సో అదేవిధంగా ఈ ప్రాజెక్ట్లో కూడా పెద్ద టెంపుల్ పెట్టింది. అదేవిధంగా బండ్లగూడ జాగిర్లో మేము ఎస్ఎంఆర్ వినయ్ బౌల్డర్వుడ్, ఎస్ఎంఆర్ వినయ్ క్యాషగరీనాన్ని డూప్లెక్స్ కూడా అక్కడ మేము ప్లాన్ చేసినాం. సో అక్కడ వచ్చేసి అది టోటల్ 40 acres ప్రాజెక్టు. phase 1 కంప్లీట్, phase 2, phase 3 కూడా కంప్లీట్ అయిపోతుంది. సో అదేవిధంగా విల్లాస్, సపరేట్ లగ్జరీ విల్లాస్, ట్రిపుల్ విల్లాస్ అక్కడ పెట్టడం జరిగింది. సో దట్ ఈజ్ ఎమ్యూనిటీస్ పరంగా కూడా మేము రోడ్స్ కూడా మినిమం 60 feet మ్యాక్సిమం 8 feet రోడ్స్లో మేము లగ్జరీ డిజైన్గా చేసామన్నమాట. అక్కడ వచ్చేసి కంపేర్ టు కాంపిటేటర్తో మా ప్రాజెక్ట్లో కొంచెం విల్లా కూడా రేటు మీకు లిబరల్ రేటే ఉందన్నమాట. సో వచ్చేసి అక్కడ మేము ఎక్కడ ఏ ప్రాజెక్ట్ చేసినా నో క్వాలిటీ పరంగా నో కంప్లైంట్. అదేవిధంగా ఫెసిలిటీ పరంగా కస్టమర్ కేర్, మైగేట్ సిటీలో ఫస్ట్ మైగేట్ యాప్ తెచ్చింది మేము. సిటీలో ఫస్ట్ 10 ప్రాజెక్టులో టెంపుల్ కట్టింది మేము. 10 ప్రాజెక్టులో క్రికెట్ ప్లే గ్రౌండ్ అని పెట్టింది మేము. సో ఈ విధంగా మేము అన్ని స్విమ్మింగ్ పూల్ అయితేనేమి, అదేవిధంగా ఏదైనా గెస్ట్ పార్కింగ్ విషయంలో అయితేనేమి, గెస్ట్ పార్కింగ్ అయినా కానీ మేము కంపేర్ టు అదర్ ప్రాజెక్ట్లో మిగతా మా కాంపిటేటర్తో పోల్చుకుంటే మేము గెస్ట్ పార్కింగ్లో చాలా ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ప్రతి ఇంటికి వచ్చిన గెస్ట్ను కూడా మేము సాటిస్ఫై చేయడం జరుగుతుందన్నమాట. ఎందుకంటే పార్కింగ్తో చాలా ప్రాబ్లం సిటీలో. అదేవిధంగా మేము క్లబ్ హౌస్ కూడా ఇంటర్నేషనల్ ఎక్విప్మెంట్తో మేము ఇక్కడ కొండాపూర్లో అయితేనేమి, అక్కడైతేనేమి క్లబ్ హౌస్ కూడా వెరీ బిగ్ క్లబ్ హౌస్, కమర్షియల్
కమర్షియల్ పరంగా కూడా మేము పెద్ద కమర్షియల్ కాంప్లెక్స్ పెడతాం. కస్టమర్స్ ఓన్లీ జాబ్ పర్పస్గా బయటికి వెళ్ళాలి. మిగతా అంతా ఆ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో మిగతా అంతా అక్కడే చేసుకోవచ్చు. హాస్పిటల్ ఉంది. మేము కొండాపూర్ ప్రాజెక్ట్లో 41,000 ఓన్లీ హాస్పిటల్ బేసే పెట్టాము. హాస్పిటల్కే 41 టోటల్ కమర్షియల్ 1,10,000 చెప్పి కమర్షియల్ ఉంటాయి. ఓన్లీ హాస్పిటలే మనకు 45,000 చెప్పి వస్తుంది. అదేవిధంగా క్వాలిటీ కన్స్ట్రక్షన్ అయితే ఇంకొకటి ఏంటంటే ఈరోజు వచ్చిన కస్టమర్స్ కూడా చాలా ఈ ఇండియా ప్రాపర్టీ చాలా అద్భుతంగా ఉంది. సో మెనీ కస్టమర్స్ రావడం జరిగింది. ప్రతి ఒక్కరు ఇంకోటి ఎందుకంటే ఇప్పుడు హైదరాబాదే మనకు ఇన్వెస్ట్మెంట్కు చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకు అనగా హైదరాబాద్ రోజు గ్రోత్ పెరిగే రకమైందా ఇప్పుడు కరెక్ట్ మంచి టైం అనమాట. ఎవరన్నా ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా ప్రాపర్టీస్ చేసుకోవాలన్నా హైదరాబాద్ చాలా వెరీ నైస్ ఏరియా, వెరీ గుడ్ లొకేషన్ అని నేను చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ.